హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో గుడ్డం రంగనాథ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే ఇంకా ఒక కొద్ది క్షణాల్లో ఇంకా మనకు ఇక్కడ వినాయక నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. మన హిందూపూర్లో ఉండే టౌన్లో ఉండే మొత్తం వినాయకులు ఇక్కడే నిమజ్జనం అయితే జరిగేది. ఈరోజు ఉదయం ఒక 11 గంటల నుండి స్టార్ట్ అనేది అవుతుంది. ఈరోజు కావచ్చు, నైట్ ఉండొచ్చు, రేపు కూడా ఉండొచ్చు. వినాయకులు ఏ విధంగా నిమజ్జనం జరిగాయి అనేది ఈ వీడియో ద్వారా చూసేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి గుడ్డం రంగనాథ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మన హిందూపూర్లో నిమజ్జనం అయితే జరుగుతుంది. సార్ ఉన్నారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్ గారు. సార్ మొత్తం అంతా దీన్ని ఏర్పాట్లు మొత్తం అన్ని సారే చూసుకుంటాండేది. ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే, అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. దాదాపు 40 రోజుల నుంచి మున్సిపల్ సిబ్బంది బోర్వెల్ వాటర్ మాత్రమే దీంట్లోకి నీళ్లు నింపి ఈరోజు నిమజ్జనకు ఏర్పాట్లు చేశారు. చుట్టూ బ్యారికేటింగ్, 100 లైట్లు ఏర్పాటు చేశారు, ఫోకస్ లైట్లు అన్నమాట. ఎందుకంటే చిన్న సూది పడినా కూడా కనపడాలి అని. దాంతోపాటు తెడ్లు, 2 తెడ్లు, జేసీబీ క్రేన్లు, 2 క్రేన్లు పెట్టుకున్నాం. ఒకటి ఆల్టర్నేటివ్గా ఉంది అని. ఎన్ని గణేషులు వదిలినా కూడా ఒక పెద్ద గణేషులు వస్తే వాటిని పీఠానికి తాడు కట్టి సైడ్కి లాగేస్తాము. పీఠము గణేష సైడ్కి వస్తారు, ఇంకో గణేషప్ప నిమజ్జనానికి సరిపోతుంది అనమాట. మనం చేయాల్సిందల్లా గణేషులు తొందరగా లేపి మంటపాల నుంచి తొందరగా నిమజ్జన చేయగలిగితే బాగుంటుంది. మరి మనము ఇన్ని గణేష మంటపాలు పెట్టుకునేదానికి కరెంటు ఫ్రీగా ఇచ్చిన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి మన కోనేరుని అభివృద్ధి చేసేందుకు 1.5 కోటి శాంక్షన్ చేయించిన బాలకృష్ణ గారికి, అహుడా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబో సంవత్సరము మంచి కోనేరు పుష్కరంలో మనము నిమజ్జనం ఏర్పాటు చేసుకుంటున్నాము. నమస్తే ఫ్రెండ్స్, చూడవచ్చు ఇక్కడ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ జోరుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చూడండి, కోనేరు ఏర్పాట్లు అయితే బాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇసుక బస్తాలు అనేవి ఫుల్గా నింపేసినారు. అంటే ఈ ఇసుక బస్తాల లోపలైతే ఉండాలి నిమజ్జనం చేసే ముందు. ఇటువైపు నుండి ఈజీగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఈ విధంగా ఏర్పాటు అయితే చేసినారు. అక్కడ పడవల ద్వారా మొత్తం అంతా వీళ్ళు ఇక్కడ పూలు, ప్లాస్టిక్ ని మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తున్నారు అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి MGM గ్రౌండ్ నుండి ఈ కోనేరుకు వచ్చే దారిలో ఉండే చెట్లను కూడా, కొమ్మల్ని మొత్తం అంతా మున్సిపల్ వారు బాగా కొట్టేసినారు ఈజీగా రావడానికి. జేసీపీల ద్వారా ఇక్కడ గుడ్డం రంగనాథ స్వామి ఆలయం దగ్గర కోనేరు అనేది క్లీన్ అనేది చేస్తున్నారు. చూడండి, ఇక్కడ పడవలు కూడా వచ్చినాయి, తెప్పలు. ఈ తెప్పల ద్వారా చిన్న చిన్న వినాయకుల్ని మధ్యలో ఎక్కిస్తారు. ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇవి కాపాడడానికి కూడా ఉంటాయి. 1, 2, 3 ఉన్నాయి. చూడండి, జేసీపీల ద్వారా ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. చుట్టూ మనకు బార్గేట్లు అన్ని వర్క్ అయితే జరుగుతున్నాయి. చూడండి, బాగా జరుగుతున్నాయి. పోలీస్ వారు, మున్సిపల్ వారు ఇక్కడ బాగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, శ్రీ మహాపతి గణాధిపతి సేవా సమితి వినాయకుడైతే నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ కట్ట కింద
చూడవచ్చు మీరు.